హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ నెంబర్ 1. సో మొత్తానికి ఇంగ్లాండ్ 87 రన్స్ తేడాతో ఘనమైన బౌలింగ్ అయితే నమోదు చేసుకుంది. శ్రీలంక అన్ని విభాగాల్లోనూ తేలిపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి ఈరోజు 3 మ్యాచెస్ అయితే ఉన్నాయి. మ్యాచ్ నెంబర్ 2 స్కాట్లాండ్ వర్సెస్ ఐర్లాండ్, మ్యాచ్ నెంబర్ 3 ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, మ్యాచ్ నెంబర్ 4 న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్. ఈ 3 మ్యాచ్లు అయితే ఈరోజు జరగబోతున్నాయి. సో మరి ఈ 3 మ్యాచ్ల్లో ఎవరు పైచేయి సాధిస్తారు, ఏ టీం పైచేయి సాధిస్తుంది అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్5టీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది శ్రీలంక. ఎంచుకున్న దానికి ఫస్ట్ పవర్ ప్లేలో కొంచెం ఇనీషియల్గా ఆడుతూ పాడుతూ పిచ్ అండ్ కండిషన్స్కి అడాప్ట్ అయ్యారు. ఇనీషియల్ స్టేజ్లో బాగా విండ్ ఉంది. ఆ విండ్ ఉన్న ఎండ్ నుంచి బౌలింగ్ కూడా చేయడం జరిగింది. బౌండరీస్ కూడా రాబట్టడం చాలా కష్టతరంగా మారినప్పటికీ ఎప్పుడైతే కండిషన్స్కి అడాప్ట్ అయిపోయారో చాలా వరకు ఎడపెడ బౌండరీస్ అయితే వాయిస్తూ వచ్చారు. 10 ఓవర్స్లోనే 100 స్కోర్ అయితే చేరుకుంది. తర్వాత డ్రింక్స్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో ప్లాన్స్ ఏవి కూడా వర్కౌట్ అయితే అవ్వలేకపోయాయి. మిస్ ఫీల్డ్స్ అనేవి, క్యాచింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు శ్రీలంకది. మల్కి మదారకి మాత్రమే వికెట్ అయితే రాబట్టడం జరిగింది. 14 ఓవర్స్లోనే 135 రన్స్ వరకు పార్ట్నర్షిప్ అనేది రావడం జరిగింది. సో 53 రన్స్ వేసి ఏనీ జోన్స్ అవుట్ అయిన తర్వాత ఆనందం ఎంతోసేపు నిలవలేకపోయిందని చెప్పుకోవచ్చు ఎవరికి, శ్రీలంకన్స్కి. ఎందుకంటే మల్కి మదారా వికెట్ తీసినప్పటికీ యాక్సిలరేషన్ పీరియడ్లో మాత్రం చాలా వరకు తేలిపోయిందని చెప్పుకోవచ్చు శ్రీలంక. కన్సాలిడేషన్ పీరియడ్లో కన్సాలిడేషన్ అనేది లేదు ఎందుకంటే చాలా వరకు కండిషన్స్కి అడాప్ట్ అయిపోయారు కాబట్టి దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు, ప్లాన్స్ మార్చుకున్నారు. డ్రింక్స్ బ్రేక్ టైంలో ఎలా ఆడాలో మొత్తం టీం గ్రూప్ నిర్ణయించుకున్నారు. సో దాన్ని బట్టి 219 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్, లాస్ ఆఫ్ 1 వికెట్. సో సెకండ్ వికెట్కి 84 పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే డానీ వైట్ తను వరల్డ్ కప్లో మొదటి హాఫ్ సెంచరీ, టోటల్గా T20 ఐస్లో 3వ హాఫ్ సెంచరీని అయితే నమోదు చేసుకుంది డానీ వైట్ ఆజ్. సో నాథ్ సివర్ బ్రంట్ 22 బాల్స్లో 46 రన్స్ వేసి అన్బీటన్గా ఉండింది అని చెప్పుకోవచ్చు. 84 పార్ట్నర్షిప్ అయితే రాబట్టడం జరిగింది. ఎక్స్ట్రాస్ 1 కాదు 2 కాదు 15 ఎక్స్ట్రాలు అయితే ఇచ్చింది శ్రీలంక. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన శ్రీలంకన్స్కి పవర్ ప్లేలోనే గట్టి ఎదురు దెబ్బలు అయితే తగిలాయి. వాళ్ళ కెప్టెన్ చమరి ఆటపాటు 6 రన్స్ వేసి అవుట్ అయింది. ఆ తర్వాత డబల్ డిజిట్స్లో స్కోర్ చేసింది నలుగురు, మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారని చెప్పొచ్చు. రిష్మి గుణరత్నే, హర్షిత సమర విక్రమ అండ్ నిలక్షిక డిసిల్వా, కవిషా దిలారి, ఈ 4 మినహాయిస్తే ఎవ్వరు కూడా ఆకట్టుకునే ప్రదర్శన అయితే కల్పించలేకపోయారు. మల్కి మదారా ఏమంటే పార్ట్నర్షిప్స్లో భాగమైంది కానీ తను మాత్రం డబల్ డిజిట్స్కి చేరుకోలేకపోయింది. ఎప్పుడైతే హర్షిత సమర విక్రమ 29 రన్స్ వేసి అవుట్ అయిందో, మరి ఫ్రేయా క్యాంప్ తన ప్లాన్ని మార్చుకొని 1 ఓవర్లో ఎప్పుడైతే 3 వికెట్లు పడ్డాయో అక్కడ గేమ్ మొత్తం పోయింది శ్రీలంకన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో 4 దాకా డక్అవుట్లు అయితే ఉన్నారు. సో టోటల్గా కవిషా దిలారి 19 రన్స్ చేస్తే 39 మాత్రం నిలక్షిక డిసిల్వా చేసింది, టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు. ఇక ఫ్రేయా క్యాంప్ 22 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలిడిన్ అండ్ సోఫియా క్లిస్టన్ తలా 2 వికెట్లు అయితే తీసుకున్నారు. లిన్సీ స్మిత్, లారెన్ బెల్ వీళ్ళిద్దరూ పవర్ ప్లేలో శ్రీలంకని వెనువిర్చారని చెప్పుకోవచ్చు. చాలా వరకు బ్యాక్ ఫుట్లో పెట్టారు. వాళ్ళకున్న కండిషన్స్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సత్ఫలితంగా 132 రన్స్కి అయితే ఆల్అౌట్ అయితే అయ్యింది. సో టోటల్గా 87 రన్స్ వేయడంతో ఘనమైన విజయాన్ని సాధించింది. ఎక్కడ కూడా అయినా కానీ ఇంగ్లాండ్ కూడా ఏం తక్కువ తినలేదు గైస్. ఎందుకంటే
వాళ్ళు కూడా ఎప్పుడో 100కి పైగా రన్స్ మార్జిన్తో గెలవాల్సింది. వాళ్ళు కూడా ఒక 2 to 3 క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు. 2 to 3 క్యాచెస్ డ్రాప్ చేసినప్పటికీ గ్రౌండ్ ఫీల్డింగ్ మాత్రం పంప్డ్ అప్, దాంట్లో సందేహాలే లేవు. కాకపోతే రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ త్రోస్ చేయడంలో కొంచెం తడబడ్డారు, కానీ బౌండరీస్ అయితే చాలా వరకు సేవ్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫీల్డింగ్ బాగుంది, పర్వాలేదు. ఓకే, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 105 రన్స్ వేసినటువంటి డానీ వైతాజ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.